అయ్యో శివా ఎక్కడున్నావు? డబ్బంతా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్కడికి రావాలి? సార్ పిన్ని మిల్ రమ్మన్నారు. సరే వస్తున్నాను. చిన్ని పాదాల చిలుకమ్మ, స్వాతి ముత్యాలు చిలుకమ్మ, పంచవర్ణాల చిలకమ్మ, మంచి ముచ్చట్లు పలుకమ్మ, నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి నిన్ను నన్ను ఆనందించేది శివా. అయ్యో డ్రైవర్ మంచోడు చెడ్డోడా? నేను వెళ్ళి అడిగిరానా? ఎలా వెళ్తారు? ఇలాగే. అయ్యో రమేష్ వద్దు, నేను వెళ్ళను. వెళితే కొడతారు బాబు. మామయ్య ఎందుకు డల్గానా? ఇలా ఉండవాక మామయ్య, నువ్వు ఇట్లా ఉండడం నాకు నచ్చలేదు. నీ పేరేంటమ్మా? రత్నకళ. రత్నకళ. నీ పేరేంటమ్మా? జాగ్రత్తమ్మా, చూసుకో. ఏయ్ ఎంత కొట్టేశావు? ఎంతమ్మా? థ్యాంక్ యూ శివాజీ. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ. అజయ్ గారు చెప్పినట్టుగా కొన్ని మాటలు షేర్ చేసుకుంటాను. ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క జీవికి ఒక లైఫ్ ఉంది, కానీ ఎవ్వరు కూడా వాళ్ళ లైఫ్స్ ని లీడ్ చేయట్లేదు. కానీ ఇంతకు ముందు 5 సంవత్సరాలకు ఒకసారి మోసపోయాం, కానీ ఇప్పుడు 6 నెలలకు ఒకసారి మోసగాళ్ళ చేతుల్లో మోసపోతున్నాం. మాట ఇచ్చి మాట అడిగే రోజులు పోయి
నోటిచ్చి ఓటు వేసే కాలం వచ్చింది. ఆ తర్వాత ఏముంది? డబ్బున్నోడు జీవిస్తాడు, డబ్బులేనాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. భూకబ్జాలు, కల్తీ నీరు, కల్తీ జంతువులు, కల్తీ కోళ్లు, బ్యాంకు దోపిడీలు, దొంగతనాలు, చీటీల మోసం, రోడ్డు పక్కన అమ్మే లేహ్యాల్లో మోసం, నింగి నీరు నిప్పు అన్ని మోసాలే. అన్నిట్లోనూ మోసాలే. ఏమీ లేని వాడికి ఆకలి దిక్కు, అన్ని ఉన్నవాడికి డబ్బు వ్యామోహం, పదవి వ్యామోహం, గౌరవ వ్యామోహం, జాతి వ్యామోహం. ఆలోచించి మోసం చేసేవాళ్లు 40 మంది, కానీ ఆలోచించకుండా మోసపోయేది 4 లక్షల మంది. వీధి కుక్కని వేరే కుక్కొచ్చి తరుముతూ ఉందంటే అది ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూస్తే ఆ కుక్క కూడా పారిపోద్ది. 40 మంది కలిసి చేసే మోసాన్ని 4 లక్షల మంది కలిసి తిరిగి ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు. మన తరతరాలకి ఈ తప్పు అంటుకోదు. ఎక్కువ మాట్లాడడానికి నా వయసు సరిపోదు, కానీ జరిగిన తప్పుని చెప్పకుండా ఉండలేకపోయాను. ధన్యవాదాలు.